కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయానికి మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉంటుంది అన్నారు. వైసీపీ హయాంలో ప్రజలు నరకయాతన అనుభవించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారని తెలిపారు. నూతనంగా నిర్మించి తలపెట్టిన ఈ కార్యాలయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితం చేస్తామని మంత్రి వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల కలయిది చాలా మంది ప్రయత్నాలు చేశారు. జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కార్యాలయం పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి, కానీ అవన్నీ కూడా ఆ రోజు సఫలం కాలేదు కొన్ని ఇబ్బందుల వల్ల. ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన యువ నాయకుడు రావు లోకేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకి సేవ చేసే పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు, కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మనం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజా సమస్యలని తెలుసుకోవడం, ప్రజా వేదిక ద్వారా ఆ సమస్యల పరిష్కారం చేయడం తెలుగుదేశం పార్టీకి మరి స్థాపించిన నాటి నుంచి మనం చేస్తున్నాం. దానికి ఈ కార్యాలయం చాలా ఉపయోగపడుతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతుల్ని మార్చడానికి కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికలు తయారు చేయడానికి కానీ, ఈ జిల్లా అభివృద్ధికి కానీ ఈ కార్యాలయంలోనే రేపు కీలక పాత్ర పోషించబోతా ఉందనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దానికోసమే ఇంత విశాలమైనటువంటి ప్రాంగణం నిర్మాణం చేసుకున్నాం. ఈ ప్రాంగణంలో మొత్తం అనేక మీటింగ్స్ పెట్టుకోవడానికి, ప్రజలు వస్తే వాళ్ళ నుంచి గ్రీవెన్స్ నిరంతరం నోట్ చేయడానికి, ఆ వచ్చిన గ్రీవెన్స్ ని పరిష్కారం చేయడానికి అధికారులకి ఇక్కడి నుంచి మనం ప్రజాప్రతినిధుల ద్వారా పంపించడం, అక్కడి నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ని మళ్ళీ ప్రజలకు తెలియజేయడం ఈ కార్యాలయం యొక్క ప్రత్యేక ఉద్దేశం. ఇదేదో ఆర్పాటాల కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాకుందని మేము గొప్పలు చెప్పుకోవడానికి కాదు, నిరంతరం ప్రజలకు సేవ చేయడానికి ఈ కార్యాలయం నిలబడబోతా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇదే రకంగా ప్రతి నియోజకవర్గంలో ఎందుకంటే ఇవాళ ఏ సమస్య చెప్పుకోవాలన్నా గత ప్రభుత్వంలో చూసాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే అవకాశం లేదు, ప్రజాప్రతినిధుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలనే అవకాశం లేదు. సచివాలయాలకు వెళ్తే వాళ్ళని బెదిరించడం, ఫోటోలు తీయడం, భయపెట్టడం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇవాళ పరిస్థితి లేకుండా ఇవాళ జిల్లా కార్యాలయాలు కానీ నియోజకవర్గ స్థాయిలో కూడా శాసనసభ్యులు చైర్మన్ గా జిల్లా కార్యాలయాలను కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యాలయాల దగ్గర వచ్చి ప్రజలు సమస్యలు తెలుసుకుని చర్చించుకుని, జిల్లా కార్యాలయంలో చర్చించుకుని, ఇక్కడ వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా కేంద్ర కార్యాలయం మంగళగిరిలో చర్చించుకుని ఈ ప్రభుత్వం పరిష్కారం చేయడానికి మాత్రమే ఈ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని. జోహార్ అన్న ఎన్టీఆర్. ఎన్నో సంవత్సరాల కలయిది చాలా మంది ప్రయత్నాలు చేశారు. జిల్లాలో Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.